ఈ వీడియోని ఒకవేళ మీరు 3rd ఆగస్ట్ లోపు చూస్తున్నట్లయితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఈసీఐ చెప్పిన దాని ప్రకారం ఒక పర్సన్ కి ఒక్క ఓటే ఉండాలి. మోర్ దెన్ 1 ఉన్నట్లయితే ఆ పర్సన్ కి 1 ఇయర్ జైల్ తో పాటు అప్ టు 50,000 మోర్ దెన్ దట్ ఫైన్ అయితే పడవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఈ 3 సింపుల్ స్టెప్స్ తోని మీ ఓటర్ ఐడిని కనుక్కోండి అండ్ అలాగే ఆ ఓటర్ ఐడి యూజ్ చేయకపోతే ఆ ఓటర్ ఐడిని డిలీట్ చేసేసుకోండి. స్టెప్ నెంబర్ 1 ఫస్ట్ ఏంటంటే మనం ఎపిక్ ఐడిని కనుక్కోవాలి. కొంతమందికి ఎపిక్ ఐడి అనేది గుర్తుకుండదు, అదే ఓటర్ ఐడి అనేది గుర్తుకుండదు. అలాంటి వాళ్ళు నేను ఫస్ట్ ఒక లింక్ ఇస్తాను. ఈ లింక్ లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎపిక్ ఐడి. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇది ఇగ్నోర్ చేసేయండి. సెకండ్ ఆప్షన్ సెర్చ్ బై డీటెయిల్స్. ఇక్కడ మీరు స్టేట్ ని సెలెక్ట్ చేసేసుకోండి, మీ నేమ్ అండ్ మీ రిలేటివ్ నేమ్ ఇచ్చేసి కాన్స్టిట్యూయెన్సీ ని సెలెక్ట్ చేసేసుకున్నారు అనుకోండి, మనం ఎపిక్ ఐడి అనేది ఇక్కడ నుంచి కనుక్కోవచ్చు. అండ్ ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఎపిక్ ఐడికి లింక్ అయి ఉంటే సింపుల్ గా మొబైల్ నెంబర్ కొట్టినా కానీ కూడా మనకి ఎపిక్ ఐడి అనేది తెలిసిపోతుంది. డన్. ఇప్పుడు మనం ఎపిక్ ఐడి అయితే తెలుసుకున్నాం. స్టెప్ నెంబర్ 2. ఇప్పుడు నేను ఒక లింక్ ఇస్తాను. ఈ లింక్ లోకి వెళ్ళి మీరు సైన్ అప్ అవ్వండి. మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే సైన్ అప్ అయిపోయినట్టే. సైన్ అప్ అయ్యి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులోకి వెళ్ళండి. ఇందులో మనకు ఎపిక్ నెంబర్ యాడ్ చేయమంటుంది. మీరు ఏ ఎపిక్ నెంబర్ అయితే అంటే మీరు ఏ ఓటర్ ఐడిని డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క ఎపిక్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి, సెర్చ్ చేసేయండి. స్టెప్ నెంబర్ 2 అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ మనం ఎపిక్ నెంబర్ కనుక్కున్నాం. సెకండ్ మనం ఈసీఐ వెబ్సైట్ లో ఎపిక్ నెంబర్ తోని రిజిస్టర్ అయ్యాం. స్టెప్ నెంబర్ 3 ఇప్పుడు మనం ఓటర్ ఐడిని డిలీట్ చేసేసుకోవాలి. దీనికోసం నేను సెకండ్ టైం ప్రొవైడ్ చేసిన లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ లోకి వెళ్ళండి. వన్స్ మీరు లాగిన్ అయినాక ఇక్కడ ఫామ్ 7 ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ సెల్ఫ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఆ ఓటర్ ఐడి డిలీటేషన్ కోసం రెడీగా ఉందో ఆ ఓటర్ ఐడి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. వన్స్ అది కన్ఫర్మ్ చేసేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే రీజన్ ఫర్ డిలీటేషన్ అని అడుగుతుంది. సో ఆల్రెడీ ఎన్రోల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసేసుకొని మీ ఓటర్ కార్డ్ లో అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ని ఇక్కడ ఇచ్చేసేయండి. లాస్ట్ వచ్చేసినట్లయితే ఇక్కడ డిక్లరేషన్ దగ్గర మీ ప్లేస్ ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. మనకు ఒకసారి ఆధార్ ఓటీపీ అడుగుతుంది. ఈ ఆధార్ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మనకైతే ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. వన్స్ ఫామ్ సబ్మిట్ అయిన తర్వాత మనకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ ని మీరు అదే వెబ్సైట్ లో మీరు ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. ఇందులో మీరు ప్లే చేశారనుకోండి, మీరు అప్లికేషన్ అయితే ట్రాక్ చేసేసుకోవచ్చు. డీటెయిల్ స్టెప్ బై స్టెప్ గైడ్ తో పాటు స్క్రీన్ షాట్ తో సహా మీకు ఎలా డిలీట్ చేయాలన్నది నేను ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఆ డాక్యుమెంట్ లోనే లింక్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాను. అది డాక్యుమెంట్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేనే మీకు డిఎం చేసేస్తాను. ఒకవేళ యూట్యూబ్ నుంచి చూసినట్లయితే కామెంట్ లో లింక్ ఉంటుంది. మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వచ్చు. సింపుల్ గా ఈ ప్రాసెస్ అంత వద్దని కూడా మీ బీఓలకు ఫోన్ చేసి డిలీట్ చేయమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఓటర్ ఐడి నెంబర్ చేంజ్ చేసుకోకుండానే మనం కాన్స్టిట్యూయెన్సీ ని ఎలా చేంజ్ చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ ని ఫాలో చేయడం మర్చిపోకండి.